ఆల్మోస్ట్ 'జబర్దస్త్' నుంచి వచ్చి 3 ఇయర్స్ పైన అయిపోయింది కదా! మరి 3 ఇయర్స్‌లో అంటే మీ దగ్గర నుంచి చూసుకుంటే ప్రొడక్ట్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఏది కూడా ఒక రోజులో అయిపోదు. అవును. ఒక జాబ్ కాదు. ఇది ఎళ్లి పొద్దున్నెళ్లి ఇంటర్వ్యూ క్రాక్ చేసి సాయంత్రానికి ఆఫర్ లెటర్‌తో వచ్చేయడానికి. మనం ఏం చేయాలన్నా ఒకళ్ళని ఒప్పించుకొని అదంతా తీసుకురావాలంటే చాలా టైం పడతది. బట్ ఈ 3 ఇయర్స్‌లో చూసుకుంటే గనుక ఇప్పుడు డెవిల్స్ చైర్ అనేది మా ముందుకొచ్చింది గానీ, బట్ ఇంకా ఎనీ అదర్ అప్‌డేట్ ఫ్రమ్ యూ అనేది అంటే ఏం చేశారు ఈ 3 ఇయర్స్‌లో? ఈ 3 ఇయర్స్‌లో ఒక 2 సంవత్సరాలు మాత్రం బీభత్సమైన స్ట్రగుల్. ఒక వెబ్ సీరీస్ కోసమని ఆల్మోస్ట్ ఒక 6-8 మంత్స్ దాని రైటింగ్, బాంబే వెళ్ళి హిందీ వాళ్ళతో డిస్కషన్స్ ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే అది కొంచెం పెద్ద రేంజ్‌లో చేద్దామని ఒక ప్లాన్‌తో అనుకున్నాము. మనకు ఏ బిజినెస్ అయినా వేరే బిజినెస్‌లో అట్‌లీస్ట్ దాని అవుట్‌పుట్ తెలుస్తది మనకు. యెస్. ఇన్ని రోజులు చేసిన తర్వాత దాని అవుట్‌పుట్ తెలుస్తది. కానీ మన సినిమా ఇండస్ట్రీలో ఏంటి ప్రాబ్లమ్ అంటే లాస్ట్ వరకు వచ్చి కూడా ఆగిపోయిన సందర్భాలు ఎంతో మందికి ఎన్నో సార్లు వచ్చింది. అంటే పాపం నాకు తెలిసిన వాళ్ళవే రేపు సినిమా ఓపెనింగ్ అన్న సందర్భాల్లో కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలా ఈ 2 సంవత్సరాలు బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేసుకుంటూ నేను రాసుకున్న స్క్రిప్ట్స్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు హీరోని మాట్లాడాలని ఆ టైం దాంట్లో స్పెండ్ చేస్తూ ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ 1 ఇయర్ నుంచి మాత్రం నాకు ఒకటి అర్థమైపోయింది. ఓకే, మనం వెళ్తున్న దారి కొంచెం మార్చి చూసుకుంటే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటుండొచ్చు చూద్దాము. ఈ కొంచెం ట్రై చేసి చూద్దామని చెప్పి కొంచెం షిఫ్ట్ చేశాను. సో ఇప్పుడు డెవిల్స్ చైర్ కంటే ముందు నేను చేసింది ఏంటంటే చిరంజీవి అనే ఒక వెబ్ ఒరిజినల్ మూవీ రాజస్థాన్ వెబ్ మూవీ ఆహాకి అది. సో ఆ మూవీని రాసుకొని డైరెక్షన్ చేసి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సో పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండి నా వర్క్ నేను ఏదైతే చేసి నా వర్క్ నేను చేయగలిగేంత వర్క్ చేసి మిగతాది ఏదైతే డిఐ పార్ట్ ఉంటుందో, సౌండ్ ఎఫెక్ట్స్ పార్ట్, ఎస్ఎఫ్ఐ మన విఎఫ్ఎక్స్ పార్ట్, లేకపోతే 5.1 ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పార్ట్ కి నేను పర్టికులర్ గా అక్కడ డే అంతా ఉండి చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు మనం అయిపోయిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకోవడం, క్వాలిటీ చెక్ చేసుకోవడం. సో ఆ గ్యాప్ లో నేను చేసిన సినిమా డెవిల్స్ చైర్. ఓకే, సో అటు డైరెక్షన్ చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డైరెక్టర్ చెప్పింది చేయడం వరకే మన పని. సో మిగతా టైంలో నేను షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి స్టూడియోలో అక్కడ ఏం జరుగుతుంది అనేది చెక్ చేసుకుంటూ అలా మేనేజ్ చేశాను. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నది 2 పడవల మీద కాల్ అనేది అదొకే జాబ్ కి దీనికి అని, బట్ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా ఒక పక్క డైరెక్టర్ గా, ఒక పక్క హీరోగా అంటే నటుడిగా అనేది కూడా ఒక రకంగా ఇదే అవుతుంది. ఇప్పుడు మనం జబర్దస్త్ అని మాట్లాడుతున్నాం. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ ఆల్రెడీ 2-3 సినిమాలు హీరోగా చేశాడు. ప్రదీప్ యాంకర్ గా ఉండి ఆయన అదే చేశాడు. ఇప్పుడు మీ ఆది అయితే దాదాపు 10-15 సినిమాలు చేస్తున్నాడు. సో మరి అంటే ఒక దారిలో వెళ్ళిపోతే మనకి ఆ దారిలో అంటే పలానా వాళ్ళు పలానా దాంట్లో ఉన్నారని అర్థం అవుతుంది. కానీ మీరే మిమ్మల్ని ఒక నటుడి కోసం పిలిచినప్పుడు మీరు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇలా ఉంటాయి కదా కొన్ని. నేను దానికి 2 పాయింట్స్ చెప్తాను. నేను ఈశ్వర్ సినిమా స్టార్ట్ చేసింది 2002 అంటే 23 సంవత్సరాలు అయినప్పటికీ ఓన్లీ నేను యాక్టింగే చేస్తా అని కూర్చునింటే ఈ పాటికి నేను ఎప్పుడో ఫీడ్ అయిపోయేవాడిని. బట్ నేనేంటి టీవీలోకి వచ్చా, యాంకరింగ్ చేశాను, డాన్స్ చేశాను, కామెడీ స్కిట్స్ చేశాను. సో అన్ని డిఫరెంట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఇండస్ట్రీలో ఉండగలిగాను. ఇప్పుడు నాతో పాటు ఈశ్వర్లో వచ్చిన ఎంతమంది ఇంకా సస్టైన్ అవుతున్నారు, లేకపోతే అదే సినిమాకి చుట్టుపక్కల వచ్చిన సినిమాల్లో వచ్చిన వాళ్ళు కనిపించట్లేదు కాబట్టి నాకేంటంటే ఇది ఒక కోవకు చెందిన క్రాఫ్ట్. ఇది 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా మనకు సంబంధించింది, క్రియేటివ్ మైండ్ కి సంబంధించి. నాకు ఇందులో ఏ పార్ట్, ఇప్పుడు నేను బేసిక్ గా యాక్టర్, డైరెక్టర్, డాన్స్ ఇవన్నీ నాకు ఓకే. కానీ రైటింగ్ సైడ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందంటే నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు నా లైన్స్ నేను రాసుకునేవాడిని. అలాగే జబర్దస్త్ చేస్తున్నప్పుడు నా స్కిట్స్ కి నేను రాసుకుంటూ మిగతా మా టీం సపోర్ట్ తీసుకునేవాడిని. అలా ఈ చిరంజీవి సినిమాకి నేను ఎప్పుడైతే లైన్ రాసుకున్నానో ఆ లైన్ ఇంకొక పర్సన్ కి ఇచ్చేసి దాన్ని డెవలప్ చేయమని చెప్పి దాంట్లో ఏమన్నా అవసరం ఉంటే దాన్ని ఇన్పుట్స్ ఇస్తూ అలా ఓన్ గా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మనం ఒకటే దానికి స్టిక్ ఆన్ అయిపోతే మనకు లిమిటేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, అదే మనం ఇలా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం ఈ ప్రాసెస్ లో పనిచేయడం. ఆడివిశేష్ గారు కావచ్చు, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారు, వీళ్ళంతా ఏంటంటే యాక్టింగ్ తో పాటు వాళ్ళకి రైటింగ్ మీద ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకొని దాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. దే ఆర్ మౌంటింగ్ ద ప్రాజెక్ట్. సో అలా నేను ఒక యాక్టర్ గా ఉంటూ నాకు రైటింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్ అందులో ఉన్నప్పుడు నాకు 2 సైడ్లు వచ్చాయి. ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ డైరెక్షన్ వచ్చు కాబట్టి
మా పాయింట్స్ ఏంటి, మేము ఏమనుకుంటున్నాం అనేది మీకు ఈజీగా కన్వే చేయగలుగుతామండి. కాబట్టి మీరు మా సినిమాలో యాక్ట్ చేస్తే మాకు ప్లస్ అవుతుంది అని అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను. నాకు ఎంత డైరెక్షన్ వచ్చినా కూడా నేను మీ మీ పనుల్లో నేను ఏలు పెట్టను. నాకేదైనా అనిపిస్తే మీతో ఇది ఓకేనా అని అడుగుతాను. అది మీకు ఓకే అయితే తీసుకోండి, లేకుంటే వదిలేసేయండి. అలా పెట్టనందుకు కూడా నేను ఫీల్ అవ్వను. కాకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇది సజెషన్ లాగా మీరు తీసుకొని అరే బాగుంది అనుకుంటే ఇంప్రూవైజ్ చేసుకుంటే ఓకే. అలాగని చెప్పేసి అన్నిట్లో చెప్పను నేను. మీరు బాగుంది అన్న ఏదో ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అన్న చోట నేను చెప్తాను. అన్నప్పుడు లేదు మాకు చాలా హ్యాపీ అండి, అలా మీరు చెప్పేవాళ్ళు కావాలి. కొన్నిసార్లు మాకు ఉన్న టీం సరిపోక మేము అనుకోలేము, అది గుర్తురాదు మాకు, అలా చెప్తే కూడా మాకు హ్యాపీ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా నేను చెప్పాను కదా, ఇప్పుడు చిరంజీవి సినిమా చేస్తున్నప్పుడు అది అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చా, ఫిక్స్ అయ్యి వచ్చా సినిమా షూటింగ్ కి. నేను డైరెక్టర్ అనే విషయం అక్కడ పక్కన పెట్టేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాయలు కూడా ఇక్కడ రావద్దని. సో వచ్చి కూర్చొని వాళ్ళు ఏది చెప్తే అది చేయడం, వెళ్ళిపోవడం. అయిపోయిన తర్వాత నా షూటింగ్ నా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకి వెళ్ళిపోయి అక్కడ నేను చెక్ చేసుకోవడం. సో అది నేను నా వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండడం అనేది నేను చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వేరే ఎవరన్నా అతను డైరెక్షన్ చేస్తున్నాడు కదా, యాక్టింగ్ చేస్తాడా లేదా అనే దానికి మాత్రం ఆన్సర్. అందుకనే ఇప్పుడు 2 సినిమాలు, ఒకటి డైరెక్షన్, ఒకటి యాక్టింగ్. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన 2 పేర్లు సిద్ధు జొన్నలగడ్డ గారి అడిషి, దే ఆర్ జస్ట్ రైటింగ్. అంటే వాళ్ళకి ఏం కావాలి, మేము ఎలా ఉండాలనేది రాసుకుంటారు. బట్ దే ఓన్ డైరెక్ట్ ఇట్. ఇప్పుడు ఇది కూడా అంతే. నేను చిరంజీవి చేస్తున్న దాంట్లో నేను యాక్ట్ చేయట్లేదు. డెవిల్స్ షేర్ చేస్తున్న దాంట్లో నేను డైరెక్ట్ చేయట్లేదు. డైరెక్టర్ మన గంగాధర్ సప్తశిఖర అని చెప్పేసి ఆయన డైరెక్టర్ డెవిల్స్ షేర్ కి. నేను ఓన్లీ యాక్టింగ్. రాజ్ తరుణ్ గారితో నేను చేస్తున్న చిరంజీవి సినిమాలో నేను ఓన్లీ డైరెక్టర్. నాకు ఒక అందులో క్యారెక్టర్ ఉంది, మంచి క్యారెక్టర్. మీరు చేయండి అని అన్నారు మా వాళ్ళు. కానీ నేను వద్దు, నేను ఓన్లీ డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తాను. దాంట్లో రాజ్ తరుణ్ పెట్టుకున్నాం కాబట్టి ఆయన చుట్టుపక్కల ఉన్న ఏ క్యారెక్టర్ అయినా కూడా వేరే వాళ్ళు పెట్టి మనం చేద్దాం తప్ప నేను యాక్ట్ వద్దులే అని చెప్పేసి నేను చేయలేదు.